అబ్జర్వ్ చేస్తుంటే ఆల్మోస్ట్ 3 months, 4 months నుంచి ఐ బీన్ కాన్స్టెంట్లీ నాట్ పోస్టింగ్ ఎనీ కాంటెంట్, నాట్ బీయింగ్ ప్రాపర్లీ యాక్టివ్. And the main reason being I have two things that are two things that are happening simultaneously. So that is the parent name for everything that we are doing, Parishva. Ippatikochi I've never spoke about the meaning of Parishva live, like itla maatladaledu kada. So the meaning of Parishva, Pari is Parvati and Shva is Shiva. Inka symbolic ga cheppalante it's Shiva and Shakti at action. I mean Shiva and Shakti enduku ante together is where they create balance anamata. And manam chese ఏ పనన్నా కానివ్వండి, అది ఇవాళ లాంచ్ చేసే స్కిన్ కేర్ అవనివ్వండి, లేకపోతే ఆల్రెడీ లాంచ్ అయిన మార్కెటింగ్ అవనివ్వండి, లేకపోతే మా ఫ్యూచర్లో మనం చేసే గవర్నమెంట్ సిఎస్ఆర్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, ఆరల్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, ఫర్దర్గా మనం లాంచ్ అయిపోతున్న ఎన్జిఓ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు ద బ్యాలెన్స్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. స్కిన్ కేర్లోకి వచ్చామనుకోండి, ఇంటర్నల్గా మనం హ్యాపీగా ఉంటేనే మన ఫేస్ అది ఎక్స్టర్నల్గా చూపిస్తుంది. ఇంటర్నల్గా హ్యాపీగా ఎలా ఉంటాం? వన్స్ వీ హ్యావ్ దట్ బ్యాలెన్స్ విత్ ఇన్ అవర్ బాడీ. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా దెర్ విల్ బీ అ లిటిల్ బ్యాలెన్సింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఏది ఎక్కువ అయినా కూడా ఎక్కువ కాలం నిలవదు, అది సంతోషం అవనివ్వండి, బాధ అవనివ్వండి. అండ్ దెన్ లెట్స్ స్పీక్ అబౌట్ Parishva మార్కెటింగ్. Parishva మార్కెటింగ్లో ఏంటంటే, మార్కెట్లో వీ హ్యావ్ సో మెనీ కంపెనీస్ ఆర్ ఏజెన్సీస్, పర్టికులర్గా లాక్డౌన్ తర్వాత సో మెనీ ఏజెన్సీస్ అండ్ సో మెనీ ఫ్రీలాన్సర్స్, రైట్? మనల్ని మనం ఎక్కడ డిఫరెన్షియేట్ చేసుకుంటున్నామంటే, మార్కెట్లో ఎవరైనా ఎదర్ దే వర్క్ ఫర్ మనీ తప్ప ఈ మధ్యకాలంలో లైక్ లీస్ట్ సీన్ అ కంపెనీ అపార్ట్ ఫ్రమ్ మైండ్ ఎక్కడ నేను చూడట్లేదు వేర్ దే వర్క్ ఫార్ ద క్లయింట్స్ గ్రోత్ ఆర్ ద బిజినెస్. దెర్ ఆర్ ఫ్యూ ఆస్పెక్ట్స్ అనమాట మార్కెటింగ్ వచ్చేసరికి. మనము ఆ చైన్ని బ్రేక్ చేయడానికి చూస్తున్నాం, విచ్ ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ ఇట్. అండ్ మై క్లయింట్స్ కరెంట్లీ ఆర్ రియలీ హ్యాపీ విత్ ద ప్రోగ్రెస్ దట్ వీఆర్ మేకింగ్. అక్కడ కూడా నేను ఏం కన్వే చేయాలనుకుంటున్నానంటే, ఇట్స్ ఓన్లీ ద బ్యాలెన్స్ దట్ వీఆర్ స్పీకింగ్ అనమాట. ఇక్కడ తీసుకుంటున్న మనీ ఆర్ వాట్స్ ఎవర్, I'm putting a little bit of that aside so that రేపన్న రోజు మనం స్టార్ట్ చేసే ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ కావనివ్వండి, లేటర్ ఇన్ ద ఫేజ్ ఎన్జిఓ కావనివ్వండి, అప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఐ డోంట్ వాంట్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్ కానీ ఫండ్ రైజర్స్ కానీ, ఇదంతా నా వద్దనుకున్నాను. అందుకనే మన మిగతా 2 ఆస్పెక్ట్స్ ఈస్ ఇన్ టు ద ఫ్యూచర్. బట్ ఇనిషియల్గా అయితే వీవ్ ఆల్రెడీ లాంచ్ ద మార్కెటింగ్ థింగ్ అండ్ ఆల్సో వీవ్ వెరీ క్లోజ్ టు లాంచింగ్ ద స్కిన్ కేర్. ఇప్పుడు ఇదంతా మీకు చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఐఎమ్ బ్యాక్ ఇన్ టు దిస్ క్రియేటర్ జర్నీ. ప్రాపర్గా ఎపిసోడ్ స్టార్ట్ చేయక ముందు ఐ వాంట్ టు గివ్ యూ అ మినీ ఇంట్రడక్షన్ సో దట్ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. అసలు ఈ పిల్లేంది, ఏం వీడియోలు పెడుతుంది, ఓడు పనికొచ్చే వీడియోలు పెడుతుంది అనుకుంటా. సో మై దిస్ పర్టిక్యులర్ కమ్యూనిటీ దట్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్, విల్ బీ షేరింగ్ పర్సనల్ ఇన్సైట్స్ అవనివ్వండి, then business insights avnivanndi, and most importantly spirituality, and then how everything connects to the balance. When I mean balance, that comes in every aspect of life. Any living organism should balance their life in such a way that there is no too much or too less. So I hope you understood the story behind Parishva and the mission and vision to Parishva. I wanted you guys to come and join this journey. Consider this as my introduction video. And by the way, I forgot to mention you. My name is Jyoti, and you can call me that Telugu girl. Welcome to my world.